ఏరు నువ్వు వెళ్ళబోతున్నావు నా అన్నలో బుద్ధి లేకుండా నీకైనా బుద్ధి లేదా నీ చెల్లెని వెళ్ళిపోమని మరి ఆడపిల్ల గంపాని ఉన్నది ఉంటుంది మరి ఏ చేను పోసుకున్నా ఏ పంట ఇంటికి వచ్చినా ఆడబిడ్డ గంప పెట్టుకుంటా ఏరు పడతారంటే ఆడబిడ్డ లేకుంటే ఏరు పోతా ఏరు పోతున్నా రా పెత్తనం ఎవర్రానికి ఇచ్చింది అనుకోపడు చిన్నమ్మా ఇవాళ నువ్వు ఆడబిడ్డ నువ్వు రాకపోతే నీ పాలు నీకు ఉంచడు ఆడబిడ్డను మర్చిపోయేంత దుర్మార్గుని కాదు పారే బెదిరిపోయిన ఆవులన్నీ ఆడిబిడ్డ పాలను అయ్యయ్యో నాయవ్వా అన్నదమ్ముల దగ్గరికి వచ్చారు అప్పుడు ఆ అన్నదమ్ములు ఎక్కడికి వస్తారు మరి ధనం కోట పెట్టుకొస్తారు ధనం కోటలు ఏమున్నది వీళ్ళ తండ్రి ఒలరాదు తల్లి ఒలవదేసి నా కొడుకులు నా బిడ్డలు బతకాలని భూమి మీద రెక్కలేసి అయిన కట్టం కాని కట్టం చేసి మరి 6 పెట్టెలల్లో ధనం దాచి వాడికి తాళా లేచి ఆ ధనం కోట లేచి మరి మాత్రం అటువంటి కనుక నేను ఆ ధనం కోటకు తాళ వేసేది అవి అక్కడి ధనం కోటకు వచ్చే వరకు ఆవులో చూసుకొని అందింది ఆ ధనం కోట కడుక్కోరావు 6 పెట్టెలు మాత్రం అప్పుడు గుంజి బయట పెట్టాడు 6 పెట్టెలు లైన్ గా పెట్టాడా అవా నువ్వు అప్పుడే అందలేదు అన్నది ఏ గిట్ల పడ్డావు మరి నీ తండ్రి దాచిన ధనం ఇప్పటికప్పుడు అయ్యదంపాచన ఇల్లు మీద భూమి మీద ఆడదానికి హక్కు ఉండదు మరి అమ్మాయిన అయ్యైన ఈసవెత్తు బంగారం ఎత్తుకొని చచ్చిపోతే ఆ తల్లిదండ్రి వీరి బంగారం ఆడవిధులకు ఇయ్యాలి అవి నేను ఆయన దాచిన ఈ బంగారంలో నీకు అధికారం ఉన్నది 6 పెట్టెలలో నీకు ఏ పెట్టె కావాలన్నా తీసుకోవే అవ్వా ఆడిబిడ్డ ముందుగానే పాలకత్తిని పెట్టే పక్క పెట్టుకో తర్వాత మామూలు పట్టుకుంటారు అన్నాడు అప్పుడు ఆ పెట్టెలే కాడికి వచ్చింది మరి మా అబ్బాయి రాజు ఏ పెట్టే దాని ఎక్కువ పెట్టారు అన్ని పెట్టే ఇక్కడికి కన్నపది ఎదుగుతుందా రావచ్చు చూడు బాగుంటే అదే మా నువ్వు తప్పలేదు పక్కకు మనం ఎత్తుకోపోదాం నువ్వు అటు పక్కకు బలముందో చూడు పెట్టెలే కాడికి వచ్చి మా వేరాదు ఏ పెట్టెలు ఎక్కువ ఉండదు ఆ పెట్టెలు నేను పట్టుకుంటానని ఈ ఆ పెట్టెల వేడికి తినాది వాళ్ళకున్న బిడ్డ గారికి వచ్చి రాజు అంత ఉత్తరాలుగా ఉన్నది ఇక 2 పెట్టెలు ఇల్లు ఉదయం వేస్తున్నట్టు మాత్రం ఉత్తరే పెట్టే వాటికనే ఊగుతుంది మరి 3, 4, 5, 6 పెట్టెలు చూసింది అన్ని పెట్టెలు చూస్తే ఏ పెట్టెలు ఎక్కువ ధనం లేదు గిన్నె పెట్టెలు ఎక్కువ ఉన్నది ఇక గీ పెట్టే నా పాలనుకున్నది ఆడబిడ్డ గౌరవ పెట్టే బరువున్న పెట్టెను పట్టింది పట్టుకు తీసింది మనకి మనము పెట్టెత్తుకో ఈ పెట్టిన నెత్తులు పెడితే మంచి నెత్తులు పెడితేసుకొని ఉంటాడు మనం ఈ మా అన్నకు ఏ గుణమా నువ్వు ఎత్తుకోపా బరువుల్ని మొత్తం మొగను అచ్చికి ఉత్తగత్తవా ఒకటి
అప్పుడు బరవనే కొరమ్మో పక్కన నువ్వు కొరమ్మో తప్పు అప్పుడు అట్లా అంత బరవన్నది పుణ్య ఈ లాటి నెత్తి పెట్టి తెచ్చుకుని ఉడకందా లాత్తు దీనికి ఇది కట్టారు ఆ పెట్టెలను ఎత్తున పెట్టి భర్తం తోలుకొనిపోతారు. మరి ఒక మాట ఆడిపెట్టారు. మీకేం కట్టం వచ్చింది? మీకేం బాధలు వచ్చినాయి? మొయ్యి కాడ వచ్చిందా, ఇల్లు కాడ వచ్చిందా, వదినల కాడ వచ్చిందా, కొట్టుకున్నారా, మీకు జవడాలయ్యా, ఎందుకే పడతారని ఒక్క అన్నను నిలదీశాడు. బంగారం లాబట్టి భర్త నిద్ర పెట్టి అప్పుడు ఇవ్వబోతారు. అయ్యో చెల్లి, ఇంత దూరం వచ్చి అన్నల కట్టం ఏ ఆడపిల్లలైనా మీకు వచ్చిన ఏ బాధలన్నా మీకు ఏం కట్టం వచ్చింది, ఎందుకేరు పడతారు అని ఆడపిల్లలు అన్నలు అడుగుతారు. ఒక్క మాట అనుకుంటే వెళ్ళిపోతుంది చెల్లి. మరి పొయ్యే చెల్లికి మేమేం చెప్పాలనుకున్నారు? ఇది పెట్టల ఇది నా పెట్టే అన్నాడు సుమతిరా. ఇది నాకాని పెద్దరాదా? ఇది నాదాన ఎలనోతరా, నాదాన నల్లనోతరా? 5 అన్నదమ్మల 5 పెట్టెలు మాత్రం పక్కకు పెట్టుకో అన్నాడు. అయ్యదాసిన ధనం ఎల్లు ఎక్కువ ఉన్నదో మరి ఎల్ల ఎవరికి ఎక్కువ ఉన్నదో ఎవరికి తక్కువ ఉన్నదో ఈ పెట్టెలు తాళాలు తీసి చూసుకోరి మావాలి అంటే సుమతి రాదు పెట్టి రావడితే చూడు పెట్టె నిండా బంగారం దగ్గ 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 అన్ని కట్టోలు మెత్తంది ఆ పెట్టెల ధనం. మరి ఈయన బంగారం ఈయన పాలకొచ్చేది. ఎలనోతరాది పెట్టెలు చూస్తే ఎండి వచ్చేది, నలరోతరాది పెట్టె చూస్తే వరాలు వచ్చేది, పూలరాది పెట్టెల ముత్యాలు వచ్చేది. మరి పెద్దరాది పెట్టె తాళం వలగొట్టురు. అప్పుడు ఆ తాళం మరి మాత్రం పెట్టె తాళాన్ని వలగొట్టి మూత కూడా లావడితే బంగారం రాలే, ఎండి రాలేదు, పెట్టెరిండ ఏమున్నాయి. అవ పసిపిల్ల రాడుకొని పిరికిడి కాయలు లక్క పూలలాట. అమ్మా గురుగులు పావులాట. పసిపిల్లలు జరుపుకొని మొచ్చలు అవ పెట్టెరిండ ఉన్నాయి. అప్పుడు పెట్టి రాదు చూడు, కడుపులో చేసి కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నేను కొడుకులోని కాదు, బిడ్డలోని కాదు, నావల వంచుకుంటే ఆయన అన్న ఆవులు రాలే. ఇలా ధనం వంచుకుంటే నాకు ధనముల ధనమోని కాదు. పూజలు చేసి వీడు ఆరుగురిని కంటే 6 గుట్లు నేను ఒక్కని అర్థం నిన్నా. నేను పుట్టేది లాభంలో ఇప్పటికప్పటి కట్టడు. కట్టవచ్చిన నాడే అవ్వాలి కట్టడు, అయ్యాది కట్టడు, దేవుడాది కట్టడు. మంచిగున్న నాడు అవ్వాదికి రాదు, అయ్యరాదికి రాదు, దేవుడాదికి రాదు. బతుకు వీణా మన్మయ్యా, ఆ వస్తువులు ఒక్కొక్కరి యువతలు తీసుకుంటా పక్క ఎత్తుకుంటా 10 వేళ్ళు ఆడుకున్న వస్తువులు చూసి పెద్దరాదు దుఃఖమాగలేదు. అమ్మా ఎడమ కంటి శోకమాలో పారాటే ఇప్పుడు కంటి శోకమయ్యో పెద్దరాదు ఏంటంటే ఒక్క తల్లి వచ్చిన రక్తం చూసిన ఎవరి రక్తం వానికే ఉరుకురాదు, ఎవరి రక్తం వానికే. నలుగురు అన్నారు
చెయ్యేసి తమ్ముడా ఏడో కాని ఓడు అన్న ఏడో కాని ఓడు ఇవాళ నీకు ధనం రాలే డబ్బు రాలే ఆవులు రాలేదు నీకు ఎదమాన కొడుకులు వేరు బిడ్డలు లేరు నా పెట్టె తీసుకో నా ధనం కొట్టవో నా వరాలు కొట్టవో అని పెట్టెలన్నీ దగ్గర తెచ్చి ఆ పెద్ద రాజు చేతిలో పెడతాను నేను ధనం ఉన్నాడు డబ్బు ఉన్నాడు వరాలు వజ్రాలు ఉన్నాడు బతికింది కానీ ఏమి లేనోడు బతికయ్యారా నేను పాలల్లో చదువు ఆశపడితే రేపు అంటారు పిల్లలు లేని పోటోని ఎందుకని వ్యాపారం వరద వచ్చినాడు తల మీద వెతుకొని పోతాడా అంటారు నాకు అయ్యే ఇచ్చిన బాకి దీనికే ఉండవచ్చు ఇవాళ ఈ 10 పిల్లలు ఆడుకునే ఈ లక్క పోలని గంటలని కనుక చేయి ఈ కిరికిరి కాయలు ఈ గురుగులు ఈ చిన్న చిన్న మొంటలు రేపు నాకు ఉట్టవయ్య బిడ్డ కొడుకో పుడితే నా కొడుకు కొట్ట నేర్చుకుంటాడు అలా నా బిడ్డ చిన్న చిన్న మంటలు పట్టి శనగ నేర్చుకుంటది నా బిడ్డ రేపు గురువుల పాఠమండ నేర్చుకోను నాకు దానన్నాడు పెద్దరాజు ఎవరి ధనం ఎవరి డబ్బు నాకు వస్తు రెండు ఎత్తుకోని మూత పెట్టి తాళం బిగించుకోండి అక్కడ భోగిలు మాత్రం ఆవుల తయారు చేసి కళ్యాణం వెళ్ళిపోదాం వాళ్ళ అక్క అన్నారా కౌరవ ధనం పెట్టి కొట్ట పోయి దేవిని ఇట్లా పెట్టుకుని సంబరపడతాను గన్ని ఆవులకి ఇంత ధనం ఇంకా నేను భూమి మీద ఎక్కలేసి కట్టం చేస్తాను నా అవగారు ఉన్నోళ్ళు లేకపోతే నేను శ్రీమంతురాలు అని ఇక్కడ సంబరపడతాను పెద్దమదేవి ఏమి చేసే వరుసగంపలు వచ్చి వరుసగంపలు వెండిది వేకతాడు బంగారు కవ్వం మరి పెరుగు బాండవలు పాల గుడ్లు సల్ల పేర్పులు మరి ఉరితాలు సరితాలు అన్ని తీసి వరుస గంపలు పెట్టి చుట్టబట్ట చేసి వరుస గంప నెత్తలే పెట్టి పెద్దమదేవి ఎట్లా దేవత బయలుదేరినాడు బయలుదేరుతాడు తన తోటి ఆరాళ్ళు అందరు అన్నారు అయ్యో అక్క కొడుకులు లేక బిడ్డలు లేక ముట్టిన కాడికి పోతాం నీకు ఆపదత్త మేము అందుతాం మాకు ఆపదత్త నువ్వు అందుతావా ఒక్క తల్లి పిల్లల కన్నా ఒరట ఉంటది కానీ మనకు ఒరట ఉన్నది మా బలగంలోకి వెళ్ళి నువ్వు ఒక్కదారి వెళ్ళిపోతావు చెల్లి మా కళ్ళకి ఎన్నడుగానే పడతావు నువ్వు అక్క ఈ పాపనాయి నాళ్ళకి ఇప్పుడు నువ్వు అగుపడతావు ఊరు దాపిన ఊరైతే నీ కట్టవతే మేము ఊరికి మా కట్టవతే మేము ఊరికి ఇవాళ ఎందరు వాసిపోతారు రామ 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 ఉన్న ప్రజలు ఓ తల్లి పెద్దమ్మదేవి మాకు చూడలేవంటే చూడిచ్చిన తవ్వేలేవంటే తవ్వేడిచ్చినావు ఇవాళ మమ్మల్ని అందరినీ పాపవాళ్ళు కన్న తల్లి చూసుకున్నావు బిడ్డ ఇంత మంచి దానికి పిల్లలు లేక నువ్వు పుట్టిన దానికి పోతాను ఇప్పటికప్పటికంటే మంచి వారికి ఏదన్నా కట్టం వచ్చి ఈ ఊళ్ళో ఉండలేక ఎవరికన్నా పోయి బతామని పోతాంటే అయ్యో బిడ్డ ఎంత దానికి ఏమి కర్రవలు వచ్చానని బాధపడతాడు అదే పిన్న తాగం ఓడి ఓట్టుకొని పూలు జాగ్రత్త అమ్ముకున్నాను ఊళ్ళకెళ్ళి పోతాడు వాడు ఆగింది ఆగింది అని అంటారు మంచి ఈ లోకమే వాడిపోతాయి చెడైన ఈ లోకమే వాడిపోతుంది ఊరంతా తీర్థమై పండ్ల గంప సాగదోని నాటు సాగదోని తల్లి ప్రజలు మంచి తల్లి వెళ్ళిపోతాను కానీ అందరికి దుఃఖమే కలిగిందమ్మా ఆనాడు పెద్దమ్మ చూడు ఒళ్ళి పిల్ల మానకాడికి వెళ్ళి ధనం కూడక పోతాను పెద్దరాదు పోతాను పెద్దమదేవని
ధనం కూడా కాడికి వచ్చేలా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని దానాడు కూరవే అనుకున్నది మరి అవగారింటికి వచ్చిన ధనం పెట్టుకున్నా ఉన్నవానయ్య బాబయ్య ఇలా శుక్రవారం చక్కని గడియ తనమై కలుపుకున్నా మరి పలక కొట్టి పెట్టెతాను తీసి మనం ఎంత బంగారం ఉందో చూడాలి పెట్టని తీసుకొచ్చి అడిలో పెట్టి కొబ్బరిగా ఉన్నావు అనయ్య పలగా వచ్చా ఈ పెట్టేతానని తీస్తా మరి మా అమ్మగారు పెట్టేతానని చూసి నువ్వు 10 చూస్తున్నా అసలుకే భయపడ ఇది బండ నువ్వు అయ్యా నీ బాధ ఫోన్ చేయి ఇవ్వాలని పట్టుకున్నా ఆయన బాబు ఓ అమ్మ పట్టేది అమ్మ లజ్జ అట్టుకున్నా అదే గుద్దు గుండె కాడ గుండె అటే ఉంటారు అటే ఉండే గుద్దు ఓ నాయన అయ్యో భయపడక ఇది బండ ఇది బండ ఏది నీ బండ బండ అది భూతమా కాంగ్రెస్ ఎవరమ్మ ఎవరమ్మా సామినివా మోనివా పీడవా పిశాసివా దయ్యానివా దావరవా ధనమాన మురిసిన దయ్యమైలే అదరకే కుమరమ్మ బెదరకే కుమరమ్మ కావాలని కాదు దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు శక్తిని కాదు ఏడుపులమ్మని కాదు నేను ఎర్రమ్మని కాదు నా పేరు గంగదేవి అంటారమ్మా చేతులు అంటే ఒట్టూరి చేతులు లేకపోతే సపరేట్ కూర్చోయి ఏ గుడికి వేరే నోరు దాచుకోవద్దు ఇటువంటి కార్యకర్త చేతులు ఉన్నప్పుడు సప్పట్లు కొడితే చేసిన పాపాలు సగం దొరుకుతాయి నేను ఎమ్మెల్యే ఎంపీకి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కొట్టువన్న నా పరమాత్మని పేరు చెప్పినప్పుడు చెప్పట్లు కొడితే సగ పాపాలు దాకా ఎవరెవరు కొట్టిలో కొట్టిన వాళ్ళ పాపాలన్నీ కొట్టనోళ్ళు పట్టుకుంటాయి అరే నా పేరు గంగదేవి సరే ఎవరి పాపం వచ్చి నన్ను పట్టుకుంటే చెడ్డకి అప్పుడు ఎవరి పాపం నన్ను
అవి మంచి కొత్త వంట కొడతారా అమ్మ ఎవరు కొట్టారు అన్నం దొరకదన్నా ఆయనకి అన్నం ఉన్నది నా పేరు గంగదేవి నేను ఆడిబిడ్డ పాల కత్తిన కోరమ్మా పాలు కచ్చిన ఇప్పటికప్పటికి గొల్లలో నడుపుకున్నటోడు మంద గొల్లు గంగదేవి పెట్టెలు తెచ్చి ఆ ఊళ్ళో ఎవరు ఆడిపిట్టోళ్ళు వాళ్ళ ఇంటికాడ పెట్టి బొమ్మలు తెస్తారు అది గొల్ల వాళ్ళకి ఎరక మరి నీ పాలు కవ్వా నా పాలకి ఎందుకు వచ్చినవు తల్లి ఆడిదాని నువ్వు అప్పరాదా ఆడిదాయి పోయి పుట్టినప్పుడు అన్నదమ్మల కట్టం అడగా అన్నదమ్మల బాధలు అడగా ఈ కట్ట నీకేంది ఏం గొడ్డు కాడ వచ్చినా చేతికాడ వచ్చినా అడవులతో వచ్చినా మరి ఎట్లా వచ్చింది మీకు ఏందో ఎందుకు ఏర్పడ్డారని కన్నను నిలదీసి అడగలేదు అగో నీ ఆపచ్చన కొద్ది నిన్ను చూసే నీకు ధనం దక్కదానికి పెట్టెలో కూర్చున్నా నువ్వు పెట్టే వదనున్నా ఎత్తుకొని వచ్చాను నీ అన్న పెద్ద రాదు పిల్లల కొరకు పిల్లల కాదు నేళ్లకు నీ అన్న నీ కనబడతాడు పోయి కళ్ళారా నీ అన్నను చూసుకొని నీ అన్నతోటి కడుపు రెండు మాట్లాడుకో కోరాలు మాట అప్పుడు అన్న మాత్రం నీ అన్న లేరవాడేది ఎందుకో కాదు కింద పెద్దరాజుకి పిల్లలు లేకుండా మాత్రం దొరకకుండా పట్టం వదిలిపెట్టి కళ్యాణం పోతాడు మరి వాళ్ళ కట్ట చుక్క వడగల వెళ్ళిపో అన్నప్పుడే గుండెలు గుబిలో ఉన్న జాలికుండా అయ్యో అన్న ఒక్క ఇవాళ నువ్వు భూమి ముట్టే కాడికి పోతున్నా వాళ్ళెన్నడూ కనిపిస్తావు నా తోడ ముట్టే తోడు నాన్న కనిపిస్తాడని అనకాలు లేపేనమ్మా అయ్యో అనకాలు ఎక్కడ వస్తా ఉన్నారమ్మో అక్కడ లేపి ఇంకా పోదుకుంటా అది ఎత్తకుంటా మోదుకుంటా ఒకనాడు గారింటికి పోతే ఈ అన్న నన్ను తిన్న తనందు ఈ అన్న నన్ను తిట్టు మాట కొట్టబట్టి దెబ్బ కొట్టలేదు ఒక్కెత్తు పెద్ద రాదు అన్న ఒక్కెత్తు ప్రేమగల్లా అన్న దొరకొండ రోజులు పెట్టిపోతున్నా అయ్యో అన్నపోతా ఉన్నానంటే అది ఎందుకుంటా తన మొదలుకుంటున్నాను దాన్ని వస్తంటే మరి అట మాత్రం పెద్ద రాజు పెద్దవాడు దూరకొని నడు ఊళ్ళో గుంపులకు వచ్చిన వస్తున్నారు అంత దూరంకి వెళ్ళి పెద్ద రాజు పెద్దమ్మ పోతే లోకాంతి ఏకమై మరి తీర్థం వచ్చిన నన్ను మాత్రం దూరకుండా వస్తే అంత మందిలో వచ్చి అన్నను పెద్ద రాజు మరి చూసింది అయ్యో ఎనకాలు రేపి దండ పెట్టి పుడికి వచ్చింది నా పాపం నోరు పాడబడ నా నోటే పోతమ్మ పొక్కులమ్మ కూతురు ఒక్క మాట నా నోటికి రాకపోయి పెద్దిరాజు నలుగురు అన్నదమ్మలు ఎక్కడ పండింది నీ కడుపు పండాలి ఈరాట మాత్రం కళ్యాణ పత్రమాట మాత్రం నువ్వు వెళ్ళిపోతాను నీకు రబన కొడుకులు లేక బిడ్డలు లేక భూమి ముట్టే కాడికి పోతాను అన్నా అందరు కన్నోళ్ళే ఉన్నారా అందరు కొడుకుల బిడ్డలతో మాత్రం బాబు అమ్మని పిలిపించుకున్న వాళ్ళు ఉన్నారా నీ కొడుకుల మీద కోరిక పుడితే బిడ్డల మీద బ్రహ్మలు పుడితే నా కొడుకుని నా గర్భాన నాకు ఒక్క కొడుకు అన్న నా కొడుకు రీతా నా కొడుకుని కట్టుకొని అన్న నీ కొడుకుల మీది ప్రేమ కొడుకుల మీది బ్రహ్మంగా నీ కొడుకుల బిడ్డల మీది ప్రేమ తీర్చుకో అన్న నా కొడుకుని నీ ఇంటి దాకా రంపుతా అన్న నువ్వు బలగాన్ని వాసి నా తోడు వాసి అన్నో నువ్వు వెళ్ళిపోరాని రాజ్యమో నువ్వు వెళ్ళిపోతే నీకు కాని కట్టావంటే వాళ్ళెవ్వరు చూస్తారు అక్కడ నీ కట్టవస్తే నిన్నెవరు అడుగుతారు ఇక్కడ మాకు కట్టవస్తే మమ్మల్ని ఎవరు అడుగుతారు 5 పొత్తులు నేను ఒక్క ఆడి విన్నారు అన్న నేను వచ్చిన కాంచెల్లి ఒక్కనాడు నన్ను తిట్టు మాట అనలేదే అన్న
నువ్వు ప్రేమ గల్ల వాణివి నలుగురు అన్నలు ఒక్కెత్తు నువ్వు ఒక్కరు ఒక్కెత్తు నా జంటవాసి పోకే అన్నో అయ్యో అన్న అవదచ్చి పోంగ 6 నెలల పుల్లనాట నన్ను తీసి నీ చేతులు పెడితే అరి చేతులు పెట్టి వరి ములకను జాదినట్టు జాది ఇంతకున్న చెల్లను ఇంతెత్తు చేసి ఇంతెత్తు చెల్లు ఇంతెత్తు చేసి 12 ఏళ్ళ చెల్లను చేసి 7 అవతలకి ఇస్తే నా చెల్లె కాలు ముళ్ళకి కట్టగాల వస్తే మేము అందవు అని ఒన్నూళ్ళే నన్ను ఈ వాడ నుంచి ఆ వాడకు మనవులు ఇచ్చినవా అన్న ఆడానికి 365 రోజులు ఆడానికి 12 పండుగలు అది చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా నన్ను మరిసినవా నాకెరిగి అన్నా నాకున్నా నా చెల్లి ఆడవిల్లు అవగారింటి ఒకరు చూస్తుందా అని పండుగ నాడు నన్ను తోలుకపోయి అన్నో ఇద్దరికి చెరువు పీటేసి ఆ పీట మీద నువ్వు కూర్చుంటే ఈ పీట మీద నేను కూర్చుంటే మన వదిన పెద్దమని ఏమి తల్లువలు ఇద్దరికి అన్నం పెడితే తొలుపుక్క కలిపి నాకు తినబెట్టినాక నువ్వు తిన్నవరా అన్న గంత ప్రేమ గల్లోని అన్నా నువ్వు గంత భ్రమ గల్లోనివి నాకు అమ్మ గుర్తు రానియలే అయ్య గుర్తు రానియలేదు అగో నీ కళ్ళల్లో కనిపాపోలే నన్ను కాపాడుకున్నావు ఓ అన్నా నీ పిల్లలు లేరాని నిన్నెన్నడన్నా ఎక్కిరిత్తివా నిన్నెన్నడన్నా నలుగుట నవలు పాలు చేసివా అన్నా పూ ముట్టిన కాడి పోతే పండుగ వచ్చిన నాడు నా ఇంటికి ఎవడు అత్తడు ఆగ ప్రేమ గల్లా అన్నావు నువ్వు భ్రమ గల్లా అన్నావు ఆడి వీళ్ళదంటే నీకు ఆలోచన పెద్దది నా కొడుకు నింటనే నువ్వు చదువుకోని మా అందరితోటి కులవుల కూడుంటూ పలగవుల బతుకు ఆగ తప్పన నువ్వు అక్కడికి పోతే నీ ఆపదికి మేమందావు మా ఆపదికి నువ్వు అందావు ఇక చెల్లెలావే చెల్లె ఆడి విల్లలు చెల్లె నీ నీడులో పెద్ద అయితే నువ్వు మాత్రం పెద్దదాని చెల్లెవరికి వచ్చి నా పాదాలు పట్టుకున్నావు నా పాదాలు పడితే పాపం నన్ను వదిలిపెడతా పచ్చి గోడ కూర్రంతిని సిరేత పట్టుకున్నట్టు ఆ పాపం నన్ను అట్టుపడుతుంది కొడుకులు నేను బిడ్డలు లేదు అని నేను ఈ భూమికి బలవై పుడిచిన చెల్లె కళ్యాణం దేవుడు కల చెప్పిండు చెల్లె నేను పోయి ఆ గుళ్ళల్లో పూజలు ఎత్తే సార్ అన్న పిల్లలు ఓడి కడతాడా నీ కొడుకులు నేను చాలుకుంటా ఇలా నలుగురు అన్నదమ్ములు ఏమంటారు మా కొడుకులు ఇస్తామంటే అద్దు 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 అన్నాడు ఇవాళ ఆడదాని కొడుకును చదువుకున్నాడని నేను నలుగురు అన్నదమ్ములకు నేను సేదైపోతా అని ఒక్కడికి భ్రమ అయిపోతే నేను నలుగురితో చెల్లె కట్టయితా చెల్లె ఇప్పటికప్పటికి అన్నారు మన సేను అంటారా మన గుంపు తింటారా మన గాయలు తింటారే మన గరిసెలు తింటారే 6 నెలలు కట్టలు చేసి వాడు పంట వండించి కుక్కు పోసుకుంటే అయ్యాని బాంచనని కుక్కు ఆపుకుంటే వాడు దోచడు పట్టేస్తే దోచడు తెచ్చి గుమ్ముల్లో వస్తే గుమ్ములు నిండితే కాయల్లో వస్తే కాయలు నిండడం గర్జల్లో వస్తే గర్జలు నిండితే అన్నారు మన చీర వండాలే మన గుమ్మి నిండాలి నా కడుపు వండాలి నా ప్రేమ తీరాలే నేను ఎంత దాదుకున్న పిల్లలు అంటారు కానీ వాడు కడుపు తోడు కన్నాడా వాడు కొట్టోడు అని రేపు నన్ను ఎందరితో పోతే ఎక్కిరిస్తారు వాడు ఎన్ని పాపాలు చేసిండో పిల్లలు కనలేక చేయండి వద్దు చెల్లె అన్నైనా చెల్లె కాళ్ళు మొక్కుతాడు కానీ ఎంతటి వాడు శ్రీమంతుడైనా ఆడి వీళ్ళతోటి అన్నలు కాళ్ళు మొక్కేందుకు అప్పుడు చెల్లెలు తాతి కట్టుకొని అన్న వీణ తెల్లవాడి అన్నవాడి తోటి ఎరిపి వేస్తే అప్పుడు చూడు ప్రజల గుండెల్లోకి వెళ్ళి కదిలిన కన్నీళ్ళు అన్న చెల్లెల అనుబంధం అంటే అదేందుకు ఇప్పుడు అర్థమయ్య అనుకున్నారు చెల్లె
ఆవుల వంచుకొని ధనం పంచుకొని నేను వెనుక మర్రదయ్యం అంటే ఎరికైనా పోత